హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మేము భీమసింగ్ వచ్చాము. అల్లూరి సీతారామరాజు జిల్లా ఇది. ఇక్కడ పాకలపాటి గురువు గారి ఆశ్రమం అయితే ఉందండి. నర్సీపట్నంలో ఇక్కడ ఒక 8 ఆశ్రమాల దాకా ఉన్నాయి, కానీ ఈ భీమసింగ్లో ఆశ్రమం అయితే ఒక ప్రత్యేకత అయితే ఉంది దీనికి. అదేంటంటే ఇక్కడైతే ఇద్దరు లేడీస్ అయితే ఉంటారండి. వాళ్ళిద్దరూ ఎలా వచ్చారంటే ఇక్కడికి, ఇందులో ఒక మేడం అయితే సివిల్స్ ప్రిపేర్ అయ్యారట. ఆ మేడం కూడా వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ ఆశ్రమం చూసుకుంటున్నారు. అది ఎలా జరిగిందంటే, పాకలపాటి గురువు గారు ఆవిడ కళ్ళలో కనిపించారంటండి. కనిపించి పలానా చోట భీమసింగ్ అనే గ్రామంలో నా ఆశ్రమం ఉంది, మీరు వెళ్ళి అక్కడ ఉండాలని చెప్పారట. ఆ తర్వాత ఆవిడ పట్టించుకోకపోతే కొన్ని రోజులకి వాళ్ళు మెడిటేషన్ అది చేస్తారు. అప్పటికి వాళ్ళ గురువు గారు సుభాష్ పత్రిజీ అయితే మీరు భీమసింగ్ వెళ్ళాలి ఆశ్రమం దగ్గరికి అని చెప్పారంటండి. అప్పుడు వాళ్ళ కజిన్ సిస్టర్స్ ఇద్దరు కూడా ఇక్కడికి రావటం జరిగింది, వాళ్ళిద్దరిని వెళ్ళమని చెప్తే. ఇక్కడ చూడండి, ఇక్కడ మహాశివరాత్రికి చాలా బాగా చేసుకుంటారంట. దాంతో ఇక్కడ అన్ని డెకరేషన్లు అన్నీ కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఇలా కాళ్ళు కడుక్కుని అయితే లోపలికి వెళ్ళాలండి. ఇక్కడ నీళ్లు ఉంటాయి. మనం వెళ్ళినట్టు తెలిస్తే ఇక్కడ సేవ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళే వచ్చి మనకు నీళ్లు అందిస్తారు. ఇక్కడ అంతా చాలా ప్రేమతత్వంగా ఉంటారు మనుషులైతే. ఇక్కడ చూడండి, శివరాత్రికి ప్రోగ్రామ్స్ కోసం అని చెప్పి వీళ్ళు టెంట్ వేసుకుని అక్కడ స్టేజ్ అది వేసుకున్నారండి. కింద మట్టి నేల కదా, గడ్డి వేసుకున్నారు. ఏదో కుర్చీలు వేసేసి హడావుడైతే ఉండదు, చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు చక్కగా ఇది ఆశ్రమం లోపలికి వెళ్తే ఇక్కడ వాతావరణం అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ గ్రామ ప్రజలు అయితే వచ్చి చక్కగా ఇక్కడ సేవ చేసుకుంటారు. రోజు కూడా వీళ్ళే వచ్చి తుడిసి కళ్ళాపు చెల్లి ముగ్గులు అవి పెడతారంటండి. మేము వెళ్ళినప్పుడు కూడా ఉదయం లేసి వస్తలకు వెళ్ళి చక్కగా మార్నింగే లెగిసిపోయి వచ్చి చక్కగా ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఏది కూడా డబ్బుతో అయితే పని ఉండదండి. ఇందుకు మేడమ్స్ ఇద్దరు ఇక్కడికి వస్తలాక అక్కడ ఉన్న వాళ్ళకి కూడా చెప్పారంటండి. ఇద్దరు లేడీస్ వస్తారు, వాళ్ళు రాగానే వాళ్ళకి తాళాలు అప్పచెప్పండి. అప్పటి వరకు అక్కడ ప్రాంత ప్రజలు అయితే చేశారంట ఇవన్నీని. బాబుగారు ఆశ్రమంలో బాబుగారు అంటారండి పాకలపాటి గురువు గారిని. అక్కడ అంతా పూజ చేయడం అది వాళ్ళు చేసేవారంట. అక్కడ పాకలపాటి గురువు గారు వాళ్ళకు కూడా చెప్పారంటండి, మీరు ఇద్దరు లేడీస్ వస్తారు, పలానా డ్రెస్ వేసుకొస్తారు, వాళ్ళకి అప్పచెప్పండి తాళాలు, అప్పుడు దాకా మీరు చెయ్యండి అని చెప్పి. వీళ్ళు రాగానే వాళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పి ఆ గ్రామ ప్రజలు అయితే ఎదురు చూస్తున్నారంట. వీళ్ళు వచ్చిన వెంటనే తాళాలు వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకున్నారట. అప్పటి నుంచి వాళ్ళే ఇక్కడ ఉండి అంతా చూసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, శివరాత్రి గురించి అని చెప్పేసి జనం బాగా ఎక్కువ వస్తారంట. పందిరి చూడండి ఎలా వేస్తున్నారో, మామిడి రొట్టెతో పందిరి వేస్తున్నారు. నేను అడిగాను, ఏంటి ఇలా వేస్తున్నారంటే, మీకు ఉన్నట్టు మాకు ఇక్కడ తాటాకులు కొబ్బరాకులు ఉండవమ్మా, అలాగే మాకు పాకలపాటి గురువు గారు కూడా ఇదే వేయమని చెప్పారు, మా బాబు గారు మాకు ఇలా వేయమని చెప్పారు పందిరి, అందుకని చెప్పి మేము ఎప్పుడు కూడా ఇక్కడ ఇలాగే వేస్తామని చెప్పారు. ఇలా పెద్ద పెద్ద రొబ్బలు కట్ చేసుకొచ్చి ఇక్కడ అయితే పందిరి వేస్తున్నారు. చూడటానికి అయితే చాలా బాగా అనిపించిందండి. మనమైతే మామిడాకులు తోరణాల కింద అయితే కడతాము, ఇక్కడ చక్కగా మొత్తం మామిడి రబ్బలతోటి ఆ కొమ్మలతోటి ఇలా పందిరైతే వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా కూలి పనికి వచ్చి కాదండి, వీళ్ళందరూ సేవే ఈ వర్క్ అంతా కూడా. ఇక్కడ చూడండి 5 రాళ్ళు ఉన్నాయి కదా, పాండవులు వనవాసం చేసినప్పుడు ఇక్కడ ఆ రాళ్ళ మీద కూర్చునేవారంటండి. ఈ ప్లేస్లోనే ఉన్నారంట వాళ్ళు. అందుకనే పాకలపాటి గురువు గారు కూడా ఇక్కడ ఈ ప్లేసు ఆయన ఆశ్రమం కింద ఎంచుకున్నారు. ఇదైతే దేవభూమి అని చెప్పేసి అయితే అక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక్కడంతా ఈ ప్లేస్ అంతా కూడా చూడటానికి చాలా బాగుందండి. ఇదంతా కొండల మధ్యలో ఉంటుంది కదా, మంచి గ్రీనరీ అది చాలా అందంగా ఉంది. ఈ బొప్పాయి చూడండి, కాడల కింద వచ్చి దానికి బొప్పాయి కాయలు వచ్చినాయి. మామూలు బొప్పాయి కూడా ఉంది. ఈ టైపులో కొన్ని మొక్కలు అక్కడక్కడ అయితే కనిపించినాయి. ఈ మొక్క చూడండి, అసలు చాలా హైట్గా ఉంది. ఇక్కడ ఏ మొక్కలు చూసినా సరే చాలా బలంగా పెరుగుతున్నాయి, మంచి హైట్లో కనిపిస్తున్నాయి. అరటి చెట్లు కూడా అంతేనండి, చాలా హైట్ ఉన్నాయి. మనకు చూసే మొక్కల కన్నా ఇక్కడైతే చాలా హైట్గా ఉన్నాయి. ఈ ప్లేస్ అంతా కూడా గరువు అంటున్నారు. గరువు అంటే చేను అంటండి. ఇది వర్షాకాలంలో ఇక్కడ అంతా పంటలు వేస్తారు. ఇప్పుడు శివరాత్రికి అయితే బాగా జనం ఎక్కువ వస్తారంటండి. ఇక్కడ వంటలు చేయటం, వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడానికి అయితే ఈ ప్లేస్ వీళ్ళు శుభ్రం చేసి నీట్గా చేసి అయితే చెట్టారు. చూడండి, చుట్టూరు అయితే మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి. కుక్క చూడండి, దీని పేరు టైగరు. ఇక్కడే ఆశ్రమంలోనే ఉంటుంది. ఇది అసలు భోజనం అయితే తిందంటండి, అన్నం తిందంట. దీనికి టిఫిన్ చేసి పెట్టాలండి స్పెషల్గా. వాళ్ళు చక్కగా దీన్ని అలాగే చూసుకుంటున్నారు. దీనికి సేమియా ఉప్మా అంటే బాగా ఇష్టం అంట. ఇప్పుడు కూడా ఉప్మాలాగా అలాంటివి చేసి పెడితే తింటుంది, కానీ రైస్ అన్నది ముట్టుకోదంట అది.
ఇక్కడ చుట్టూరా కూడా ఇలాగా కొన్ని రకాల ఫ్రూట్స్ మొక్కలు అయితే వేసుకున్నారు. ఇది సపోటా, అరటి, పనస మొక్కలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇలా నారింజ ఇలాగా. పాకలపాటి గురువుగారు తర్వాత ఈయన చిన్నబాబు గారు అంటున్నారు. ఈయన కూడా ఇక్కడ ఉన్నారట. ఈయన విగ్రహం అయితే ఇలా ఉంది. అక్కడ ఒక రూమ్లో ఉండి అందులో అయితే ఈయన విగ్రహం ఉంది. ఈ తర్వాత పాకలపాటి గురువుగారి ఆశ్రమం లోపలికైతే కెమెరా అసలు ఎలవ్ లేదని చెప్పారండి. ఇక్కడ నుంచి చూడండి, ఇది మందార మొక్క అయితే పాకలపాటి గురువు గారు వేశారంట. ఆయన చేతితో స్వయాన వేసిన మొక్క ఇది. ఇదంతా కూడా ఒక పాదులా పాకేస్తుందండి. మొక్క చాలా పెద్దది. ఒక పందిరి వేస్తే పందిరికి మొత్తం అలిమేస్తుంది అన్నమాట. ఇది మనకైతే ఇలాగా ఉండదు కదా, స్టిప్గా నిలబడి ఉంటుంది కదా, అలా కాకుండా ఈ మొక్క అయితే అప్పుడు గురువు గారు ఉన్నప్పుడు ఆయన చేతితో వేసిన మొక్క అన్నమాట అండి. ఇక్కడ సిమెంట్ పోల్స్ వేసారు. మామూలుగా స్తంభాలు నిలబెట్టేస్తే పడిపోయిందంట ఆ బరువుకి. దాంతో సిమెంట్ పోల్స్ వేసి అలా ఐరన్ రెడ్ అడ్డంగా పెట్టి మిగతా అన్ని గళ్ళ పెట్టి పందిరి వేసి వీళ్ళు ఈ పాదునైతే ఇలా పాకించారు. అది పాదు అనొచ్చా, దీన్ని తీగ జాతిలాగే అనిపించింది ఈ మందార మొక్కలు. అది ఆయన చేతితో ఒక మొక్క వేస్తే ఇంత పెద్దగా అయితే విస్తరించింది. ఇక్కడ ఆ పక్కన ఒక తమలపాకుది కూడా ఉందండి. రెండు కూడా చాలా బాగా చాలా పెద్ద పెద్దగా అయితే ఎదిగినాయి. చాలా పెద్ద పందిరి. ఈ పందిరి అంతా కూడా ఈ మొక్క అలా నిండుగా అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది. ఈ చెట్టు వీళ్ళు బయటకు వెళ్ళి దారిలో ఆ డోర్ దగ్గర వచ్చిందంటండి. అది అడ్డుగా ఉందని చెప్పి దాన్ని తీసి దీని పొలంలో వేయితే అక్కడ చనిపోయేదంటే మళ్ళీ ఎక్కడ ఇంకో మొక్క వచ్చేదంటండి. అలా మళ్ళీ వస్తే మళ్ళీ అలాగే చేశారంట. అప్పుడు మళ్ళీ రెండోసారి కూడా అక్కడ బతకపోతే అక్కడ ఒక మేడం, అక్కడ ఉండి మేడం చెప్పారంటండి, నువ్వు ఇక్కడ ఈ ప్లేస్లో ఉండాలనుకుంటే కొంచెం పక్కకరా, అప్పుడు నిన్నైతే ఇక్కడ చెడతాను, ఇప్పుడు దారి కదా ఇదంటే మూడోసారి అయితే అలా పక్కకు వచ్చిందంటండి. అది ఆ చెట్టు కూడా అంత పెద్దదైందని అయితే వాళ్ళు చెప్పారు. గుమ్మడికాయలు చూడండి, ఇక్కడైతే చక్కగా వీళ్ళకి ఏమి పండినా సరే ఇక్కడికే పట్టుకొచ్చి వీళ్ళు ఫస్ట్ ఇస్తారంటండి. ఇక్కడ ఇలాగే పొయ్యి చూడండి, చాలా పెద్దది ఉంది కదా. ఇక్కడ డైలీ కూడా బయట ఎలా అయితే కళ్ళాపు చెల్లి ముగ్గులు వేస్తున్నారు, ఇక్కడ కూడా పేడతో ఇలా అలికి వీళ్ళు ఇక్కడ కూడా ముగ్గులు పెడుతున్నారు. డైలీ కూడా ఇలా చేస్తారండి వీళ్ళు. కానీ వెళ్ళిన వాళ్ళని అయితే చాలా ప్రేమగా చూస్తారు. అక్కడ ఉన్నంతలో అకామిడేషన్ ఇస్తారు మనకి. అలాగే ఫుడ్ కూడా వీళ్ళే పెడతారు. ఇప్పుడు అబ్బాయి వచ్చాడు కదా, అదే మనకి బాబు గారు ఆశ్రమం లోపలికి అన్నమాట. అక్కడైతే ఇంక మన కెమెరా ఎలా లేదు కాబట్టి ఇంక అక్కడ చూపించలేకపోతున్నాము. వీళ్ళెవరు కూడా మనీ తీసుకోరండి. లేడీస్ కానీ జెంట్స్ కానీ వచ్చి ఇక్కడ సేవ చేసి ఇక్కడ ఏ పని ఉంటే ఆ పని అంతా చేసి అప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళ సొంత పనులు, వాళ్ళ పొలంలో పనులు అవి వాళ్ళు అయితే చేసుకుంటారు. ఇక్కడ మగవాళ్ళది కొంచెం డ్రింక్ చేసి అలా ఉంటారు కదా, ఇటువంటి వాళ్ళందరినీ కూడా బాబు గారు వచ్చాక మార్చారంటండి. అటువంటి అలవాట్లు ఏమీ లేకుండా బాబు గారి సంరక్షణలో వాళ్ళు చాలా బాగా తీర్చిదిద్ది లేడీస్కి ఏ లోటు లేకుండా ఇబ్బందులు లేకుండా ఉన్నంత వల్ల ఇక్కడైతే బాబు గారి ఆశ్రమం అంటే చాలా నమ్మకం వాళ్ళకి. వాళ్ళకి ఏం పడినా దాని గురించి ముందు ఇక్కడికి తీసుకొచ్చి ఇస్తేనే కానీ వాళ్ళు కూడా వాడుకోరంట. కానీ ఎంత బాగా ఉన్నా కానీ చిన్న చిన్న గొడవలు అన్నది ఎవరికైనా తప్పదు కదా. ఇప్పుడు అమ్మాయిలకి పెళ్ళయ్యాక ఏదన్నా మరీ ఇబ్బంది అనిపిస్తే ఎక్కడికి పుట్టింటికి వెళ్ళిపోతారు కదా. ఇక్కడ వాళ్ళు ఏ పుట్టింటికి వెళ్ళరంటండి. అక్కడ అత్తగారు ఏదన్నా అత్తగారితో ఇబ్బంది ఉన్నా, భర్తతో ఇబ్బంది ఉన్నా వాళ్ళ ఇంట్లో ఉండలేమో అనుకుంటే వాళ్ళ బ్యాగ్ సర్దుకుని గురువుగారు ఆశ్రమానికి అయితే వచ్చేస్తారంటండి. ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న మేడమ్స్ కూడా మీరు ఎందుకు వచ్చారు, ఇక్కడ ఉండకండి, వెళ్ళిపోండి అని చెప్పి అనరంట. ఏమీ అనకుండా ఉంటే వాళ్ళ కొన్ని రోజులు ఉంటలేక వాళ్ళకి పాకలపాటి గురువు గారి ద్వారానే సమాధానం వస్తుందట. అప్పుడు వచ్చాక అప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్తుంటే పుట్టింటికి వచ్చి వెళ్ళి పిల్లలకి ఎలా అయితే సీరా సారీ పెడతారో ఇక్కడ వీళ్ళకి ఉన్నంతలో ఇక్కడ వాళ్ళకి సీరాది పెట్టి ఇక్కడ ఉన్న ఏవోటి ఇచ్చి బొట్టు పెట్టి అవి ఇచ్చి అయితే పంపిస్తారంట. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లని అత్తోరింటికి ఎలా పంపిస్తారో అదే విధంగా ఇక్కడ ఉన్న మేడమ్స్ ఇద్దరు కూడా అలా పంపిస్తారంటండి. ఇక్కడ డబ్బుతో కాదు, మెయిన్ ప్రేమతత్వంతో సేవ అనే భావంతో ఆ గ్రామస్తులంతా కూడా చాలా బాగా అయితే చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మనం ఎవరు వెళ్ళినా సరే అమ్మ 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 అనే పిలుస్తారండి. రెండో మాట అంటే వాళ్ళ నోటికి తెలియదు, అమ్మ నాన్న ఆ విధంగానే వాళ్ళు మాట్లాడతారు. పిచ్చుకలు చూడండి, ఇక్కడైతే పిచ్చుకలు చాలా ఎక్కువ ఉన్నాయి, బాగా తిరుగుతున్నాయి, బాగా అనిపిస్తున్నాయి చూడటానికి. చక్కగా వాళ్ళకి వచ్చిన ముగ్గులన్నీ అలా పెట్టేశారు. మనం వెళ్ళిన వాళ్ళకి ఆ రోజు శివరాత్రికి చాలా ఎక్కువ మంది జనం వస్తే ఎంతమంది వచ్చినా సరే వీళ్ళు వంట మనుషులను పెట్టడం కట్ట ఏమి ఉండదండి. మొత్తం వంట అంతా కూడా వీళ్ళే చేసేస్తారు. లేడీస్ జెంట్స్తో కలిపి ఇలా చేస్తారు. పందిర్లు వేసిన, డెకరేషన్ చేసిన అన్నీ కూడా వీళ్ళు ఓన్గా చేస్తారు. బయట నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ఎవరినో తీసుకొచ్చి చేయించడం ఏమీ ఉండదు.
చూడండి గుమ్మడికాయలు చక్కగా అలా చెక్కేసి కట్ చేస్తున్నారు. ఈ జెంట్స్ ఇవన్నీ కట్ చేస్తారు. ఎక్కువ మంది వస్తారు కదా, దాంతో వీళ్ళు చేస్తున్నారు. ఇది 2 days ముందండి. 2 days ముందు నుంచి కూడా జనం అయితే బాగా వస్తారట. దాని గురించి ఆ రోజైతే జెంట్స్ కూడా ఇందులో పాల్గొని వంటల్లో ఇవన్నీ కట్ చేసి అది వాళ్ళు చేస్తున్నారు. లేకపోతే తక్కువ మంది ఉన్న రోజులైతే లేడీసే చేసేస్తారు వంట అంతా కూడా. ఇక్కడ గుమ్మడికాయలు అయితే చాలా మంది తీసుకొచ్చి ఇచ్చినట్టున్నారు, ఇందాక చూసారు కదా. ఈ కాలికి అలా పెట్టేస్తారండి పాడవకుండా అని. ఎంత వంట అన్నా సరే చక్కగా ఇలా పొయ్యి మీద చేసేస్తారండి. శివరాత్రి రోజు అంటే ఇందాక ఖాళీ ప్లేస్ చూపించాను కదా, అక్కడైతే స్టవ్స్ అవి పెట్టేసి, స్టవ్ అంటే పొయ్యిలేనండి, గ్యాస్ స్టవ్ అయితే వాడరు ఇక్కడ. ఇలా పొయ్యిల మీద వంట అంతా కూడా చేస్తారు. డైలీ చేసుకోవటానికి మాత్రం ఇలా చూడండి చిన్న వంటగదిలా కట్టి చుట్టూరు కూడా అలా అలికి వాళ్ళు బొట్లు పెట్టి పైన అలా అటకలాగా పెట్టుకున్నారు కర్రలతోటి. ఏదైనా సామానం ఉంటే వంటకు సంబంధించిన సామానం ఏదైనా ఉంటే కొంచెం ఆ పైన పెట్టుకుంటున్నారు. రోజు ఇలా అలకటం వల్ల చాలా నీట్గా కూడా ఉంటుందండి, చూడటానికి భలే అనిపించింది. చాలా పెద్ద పొయ్యి ఇది, బాగా తయారు చేసుకున్నారు చక్కగా. చూడండి కావిడితో నీళ్ళు అవి పట్టుకెళ్తున్నారు. అంత పూర్వం ఎప్పుడో మనం పూర్వపు రోజులు ఇలా ఉండేవి కదా, పల్లెటూరులో కూడా పెళ్ళిళ్ళు జరిగితే ఒకళ్ళు హెల్ప్ చేసుకుని ఆ టైప్లో అనిపించింది. ఇక్కడ చూడండి, ఇక్కడ హోమం అది కూడా వేస్తారంట శివరాత్రి రోజు. దీనికి ఒక షెడ్ లాగా వేసి ఒక రూమ్ లాగా ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇలాగ దీనికి హోమం చేయటానికి ఇవన్నీ కూడా ఇక్కడ రెడీ చేశారు వాళ్ళు. చాలా బాగా అనిపిస్తుంది కదండి చూడటానికైతే. ఈ బాబు గారి ఆరాధన దినోత్సవం శివరాత్రి శివరాత్రి రోజు అయితే చాలా జనం హడావిడి. ఇక్కడ వీళ్ళ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయంటండి. శివరాత్రికి అందరూ ఇక్కడ జనం అయితే ఎక్కువ వస్తారని చెప్పి వాళ్ళు ఉండటానికి నైట్ పడుకోవటానికి అకామిడేషన్ అయితే ఇలా ఏర్పాటు చేశారండి. డాబా పైన చక్కగా ఇలా కట్టి ఇలా అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న ఇద్దరు మేడమ్స్ కూడా ఇవన్నీ ఏర్పాట్లు చాలా బాగా చూసుకుంటున్నారండి. గురువుకి ఇచ్చిన ఒక మాటకి వీళ్ళు ఇక్కడ దగ్గర 20 సంవత్సరాలు అయి ఉంటుంది వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్ని చూసుకుంటా ఇక్కడే ఉండిపోయారు వీళ్ళు. ఇక్కడ ధ్యాన ప్రసారం కూడా వీళ్ళు బాగా చేస్తారండి. చుట్టుపక్కల చిన్న గిరిజన ప్రాంతాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వీళ్ళు వెళ్తారు. వెళ్ళటానికి కూడా ఫెసిలిటీ కూడా లేని ప్రాంతాలు కొండ ఎక్కడం దిగటం ఆ విధంగా ఉంటాయి. అటువంటి ప్లేసులకు కూడా వెళ్ళి వీళ్ళంతా వాళ్ళు ఎలా జీవించాలి అన్నది కూడా అంతా చెప్తే వాళ్ళు చక్కగా వింటారు. వాళ్ళందరూ కూడా వీళ్ళని ఒక దేవుని చూసినట్టు చూస్తున్నారండి. వీళ్ళ మాటకైతే అంత విలువిస్తున్నారు. ఒక గురువు గారు చెప్పిన మాట ప్రకారం అయితే మేడమ్స్ కూడా చక్కగా ఇద్దరు వచ్చి ఇక్కడే అయితే ఉండిపోయారు. ఇక్కడికి పత్రిజీ కూడా ఇక్కడికి వచ్చారండి. ఇప్పటికీ కూడా ఇక్కడ ఏదైనా చెయ్యాలంటే ఈ మేడమ్స్ ఓన్గా ఏమి చేశారంట. వాళ్ళు మెడిటేషన్లో కూర్చుంటే ఆ పాకలపాటి గురువు గారు ఏమైతే చెప్తారో, ఎలా చేయాలని చెప్తారో ఆయన ఆజ్ఞ ప్రకారమే అలాగే చేస్తారండి వీళ్ళైతేని. మనం వీళ్ళని చూడాలన్నా, ఇక్కడ పాకలపాటి గురువు గారు ఆశ్రమం లోపల చూడాలన్నా డైరెక్ట్ రావాలి. కెమెరా అయితే అలౌ చేయరు. వాళ్ళ మాట కానీ వాళ్ళని కానీ వీడియో అసలు వద్దని చెప్పేసి అయితే వాళ్ళు అయితే చెప్పారు. డైరెక్ట్గా వస్తేనే వీళ్ళని అయితే చూడగలుగుతాము. ఇక్కడ వీళ్ళ ప్రేమతత్వం అది కూడా ఇక్కడ వస్తేనే మనకైతే తెలుస్తుంది. శివరాత్రికి ప్రోగ్రామ్స్ ఇవ్వడం కోసం అని చెప్పేసి వీళ్ళు ఇలా అయితే డాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారండి. డాన్స్, వీళ్ళ కోలాటం, వీళ్ళ దింసని వచ్చి ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే పగలంతా చక్కగా సేవ చేస్తారు. ఇక్కడ వాళ్ళ సొంత పనులు, పొలంలో పనులు ఏమైనా ఉంటే చేసుకుంటారు. మళ్ళీ ఇలా ప్రాక్టీస్ చేస్తారు. ఇక్కడ ఎవరో వచ్చి నేర్పించడం అది కూడా ఏం ఉండదండి వీళ్ళకి. వీళ్ళు మరి సెల్ ఫోన్లు చూసి ఇలా ఏమన్నా నేర్చుకుంటారేమో. చాలా బాగా అయితే చేస్తున్నారు. ప్రాక్టీస్ అయితే చూసాము. మేమైతే శివరాత్రి టైంకి అయితే ఇక్కడ లేము. దాంతో వీళ్ళ ప్రోగ్రామ్స్ అయితే మిస్ అయ్యామండి. ఇంకొకసారి అవకాశం ఉంటే మేమైతే తప్పకుండా వెళ్ళి చూస్తాము. మీలో ఎవరికైనా రావాలనిపిస్తే కంపల్సరీ రావచ్చండి. ఇక్కడంతా వీళ్ళ ప్రేమతత్వం ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా జీవిస్తున్నారు అన్నది కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ అండి. ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే పెట్టండి. అలాగే షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.